సో, హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఎస్‌పి స్కాలర్‌షిప్ 2025కి సంబంధించి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్‌ని ఫాలో అవుతూ, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో, ఈ ఎన్ఎస్‌పి స్కాలర్‌షిప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎవరికైతే చదువుకోవడానికి కూడా డబ్బులు లేవో, లేదంటే పార్ట్ టైమ్ జాబ్ కోసమని చాలామందైతే చదువుకోవడానికైతే కష్టపడుతూ ఉంటారు. దానికి మనకి ఎన్ఎస్‌పి స్కాలర్‌షిప్ 2025ని మనకు దేశవ్యాప్తంగా అయితే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది. అంటే మనకి దీనికి కొంచెం ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి. సో, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. సో, ఈ ఎన్ఎస్‌పి స్కాలర్‌షిప్ 2025కి సంబంధించి ఎలిజిబిలిటీస్ వచ్చేసరికి మనకి రాష్ట్ర ఇంటర్ బోర్డ్ ద్వారా నిర్వహించిన పరీక్షల్లో కనీసం మనకి 80% పైగా మార్కులైతే సాధించాలి. రెగ్యులర్ డిగ్రీ కోర్స్‌లో అడ్మిషన్ తీసుకొనైతే ఉండాలి. అలాగే పేద కుటుంబంకి చెందిన వాళ్ళయ్యి ఉండాలి. అలాగే దానికి వాళ్ళకి 4,50,000 కంటే మించి ఉండకూడదు వార్షిక ఆదాయం. ఇతర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల లబ్ధిదారులుగా ఉండకూడదు. సో, ఆల్రెడీ మీకేమన్నా స్కాలర్‌షిప్ గానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ కానీ పడుతూ ఉంటే మీరు అనర్హులనమాట. సో, ఎవరికైతే ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కానివ్వండి, స్కాలర్‌షిప్ గానివ్వండి ఒక్కసారి కూడా పడలేదో, సో, వాళ్ళకి ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది వర్తిస్తుంది. అలాగే డిగ్రీ చదువుతున్న ప్రతి సంవత్సరంలో కనీసం మనకి 50% మార్క్స్ అయితే సాధించాలి. అలాగే డిగ్రీ చదువుతున్న వాళ్ళు మినిమమ్ మనకు 75% అటెండెన్స్ అయితే ఉండాలి. అలాగే విద్యార్థి వయసొచ్చేసరికి అంటే మీరు చదువుతున్న వయసొచ్చేసరికి 18-25 లోపు మాత్రమే ఉండాలి. సో, ఈ యొక్క అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో, ఎవరు స్కిప్ చేయకుండా ఆ వీడియోకైతే చూడండి. మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.